హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించినటువంటి తొలి ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో వరుసగా టాస్కుల పర్వం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. గత వారం ఒకే ఒక టాస్క్తో కథ ముగించేసిన బిగ్ బాస్ ఈ వారం టాస్క్ మొదలైనప్పటి నుంచి వరుస టాస్క్లతో కంటెస్టెంట్స్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఇప్పటికే కెప్టెన్సీ పోటీదారుల కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్లో చివరి రౌండ్లో ఇమ్మాన్యుయల్ని మట్టి కరిపించి ధీమాన్ పవన్ అయితే క్యాప్టెన్ అయ్యాడు. అయితే దీనిపై కూడా కొంతమంది అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తుంటారు. అయితే బిగ్ బాస్ హౌస్లో సంచాలక్దే తుది నిర్ణయం కాబట్టి సంచాలక్ ఏం చెప్తే అదే ఫైనల్. దీంతో ధీమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ రెండవ క్యాప్టెన్గా అయితే నిలిచాడు. ఇక ఇదిలా ఉంటే ఈ కెప్టెన్సీ టాస్క్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ ఇక బంపర్ ఆఫర్ ఇచ్చారు టెనెంట్స్కి. అది ఏమిటి అంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చి ఈ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వారు పర్మనెంట్ ఓనర్ అయ్యే అవకాశం లభిస్తుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ టాస్క్ ఏమిటి అంటే టెనెంట్స్గా ఉన్నటువంటి వారి ఫోటోలతో కొన్ని బాస్కెట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సమయానుసారం బిగ్ బాస్ గేటు బయట నుంచి కొన్ని బాల్స్ అలాగే బొమ్మలతో పాటు మరికొన్ని వస్తువులను అయితే విసిరేస్తూ ఉంటారు. ఆ వస్తువులను పట్టుకొని తమ బాస్కెట్లో వేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటి అంటే బాస్కెట్లో నుంచి కూడా వేరే వారు ఆ బొమ్మలని దొంగలించవచ్చు. అంటే బిగ్ బాస్ విసిరేసే బొమ్మలని కాపాడుకుంటూ వాటిని తీసుకుని తమ బాస్కెట్లో వేసుకుని అలాగే తమ బాస్కెట్లో ఉన్న బొమ్మలని టాస్క్ బజర్ ముగిసే వరకు అంటే ఎండ్ బజర్ కొట్టేంత వరకు ఆ బాస్కెట్లో ఉన్న బొమ్మలని కాపాడుకోవాల్సిన బాధ్యత కంటెస్టెంట్స్దే అని చెప్పాడు. దీన్ని బట్టి అంటే ఎండ్ బజర్ ముగిసిన తర్వాత ఎవరి బాస్కెట్లో అయితే ఎక్కువ బొమ్మలు ఉంటాయో వారు పర్మనెంట్ ఓనర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో పర్మనెంట్ ఓనర్ అయ్యే అవకాశం కోసం ఇమ్మాన్యుయల్, తనూజ, రీతు, సుమన్ శెట్టి వీరోచితంగా పోరాడటం అయితే జరిగింది. అయితే సుమన్ శెట్టిపై మిగిలిన వారందరూ దాడి చేస్తుండడం అక్కడ బాగా ప్రోమోలు అయితే కనిపిస్తుంది. ఇక ఇమ్మాన్యుయల్ని తీసుకోరా అది పెట్టుకోరా అంటూ తనూజ అయితే గట్టిగా అరుస్తూ చెప్తుంది. అయితే తనూజ అలాగే ఇమ్మాన్యుయల్ కలిసి రీతును అటాక్ చేస్తున్నట్టుగా ప్రోమోని చూస్తే చెప్పవచ్చు. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ వారం ఎవరు పర్మనెంట్ ఓనర్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారో వారి పేరును కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మీకు ఎవరు పర్మనెంట్ ఓనర్ అవ్వాలని అనుకుంటున్నారో వారి పేరునైతే తెలపండి. నాకైతే ఇప్పటి వరకు గేమ్ ఆడిన విధానాన్ని అలాగే మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే ఇమ్మాన్యుయల్కి పర్మనెంట్ ఓనర్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.